సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కోరుట్ల నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి పూదరి నిశాంత్ కార్తికేయ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, బీఎస్పీ తాలూకా మీ మేనిఫెస్టో ఏంటి? ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? అది సింగిల్ పాయింట్ ఎజెండా అండి. మేనిఫెస్టో పూర్తిగా వన్ లైన్ లో కండెన్స్ చేయాలంటే విద్యా వ్యవస్థ బాగుపడాలి. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ 100 రూపాయలకు రోడ్ల మీద నిల్చోబెట్టి జనాలను అవమానిస్తుంది. ఈ వ్యవస్థ మారాలంటే 100 అంబేద్కర్లు రావాలి, 100 PhD స్కాలర్లు చదివిన పూలేలు రావాలి. వీళ్ళందరూ విద్యా వ్యవస్థ మనం మార్చినట్టయితే ఆ సమాజాన్ని చైతన్యవంతంగా తీసుకెళ్లి ఈ మందు మద్యము ఇట్లాంటి ప్రలోభాలకు లొంగకుండా చదువుకున్న విద్యార్థి అయితే ప్రశ్నించగలుగుతాడు అనే ఒక విశ్వాసంతో మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలాంటి యువకుల్ని చట్టసభకు పంపి ఈ విద్యా వైద్య వ్యవస్థని బాగు చేయాలని ఈ రెండింటిపైన పూర్తి ఆధారపడి ఉండి కామన్ మెన్ ని ప్రశ్నించే దిశగా తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. దీనికి ప్రజల స్పందన చాలా అనూహ్యంగా. అంటే నేను ఒక చిన్న విషయం చెప్తా. ఈ 99% ఉన్న మేము, వాళ్ళ సభలు సక్సెస్ చేసేది మేము, వాళ్ళ రోడ్ షోలు సక్సెస్ చేసేది మేము, వాళ్ళ ప్రచార రథాలు నడిపేది మేము. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ఆ సెక్షన్ ని మేము అడుగుతున్నాం ఓటేమని. 1% శ్రీమంతులను ఒడగొడుతున్నాం ఈసారి. 99% చెందిన బడుగు బలైన వర్గాలకు చెందిన బహుజన బిడ్డ ఈసారి గెలవబోతున్నాడు. ఇప్పుడు నిశాంత్ కార్తికేయ అంటే ఒక బీఎస్పీ అభ్యర్థి అని కాకుండా మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? నా గురించి నేను ఒక సామాన్యుడిని అని చెప్పుకుంటా, ఒక పెన్షనర్ కొడుకునని చెప్పుకుంటా, చాలా గర్వపడతా. 39 సంవత్సరాలు నాకు ఒక ప్రభుత్వ రాజ్యాధికార ప్రకారం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక అవకాశం వచ్చింది. నేను చట్టసభల్లో అడిగిపెట్టే ఒక అవకాశం వచ్చింది. మాలాంటి వాళ్ళకి టికెట్లు ఎక్కడ వస్తాయండి? మాకు దాసరి ఉషా గారికి ఇట్లాంటి వాళ్ళు అంటే మా కేటగిరీకి టికెట్లు రావు. ఇది శ్రీమంతుల దేశం అయింది. 99% ఉన్న మనం ఈ భారతం ఒకరంటారు భారత నిర్మాణం అంటారు. ఎవరు భారతం ఎవరు నిర్మాణం చేస్తారు? భారతదేశ పౌరుణ్ణి, నేను దేశభక్తుని చెప్పుకుంటా. నా గురించి మీరు అడిగితే ఓకే. ఇప్పుడు మరి మీరు అనుకున్నట్టు బీఎస్పీ ప్రజల్లోకి ఎంతవరకు మీరు తీసుకెళ్లగలిగారు? మీ పార్టీని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, మీ ఎజెండాని కావచ్చు. ఒక చెట్టుకు వేర్లు ముఖ్యం. వేర్లు మా దగ్గర ఉన్నాయి. చెట్టు బయటికి బలంగా కనబడుతున్నది. మీరు ఎవరు నన్ను అడగండి, ఈ నియోజకవర్గంలో 2,40,40,000 మంది ఓటర్లు ఉన్నారు. మీరు వాళ్ళందరిని అడగండి, వాళ్ళు కారుకో చేతికో పువ్వుకో ఇస్తాంటారు, కానీ మీకేం చెప్పరు. నిశ్శబ్ద విప్లవం మేము కోరుకున్నది. మా ప్రణాళిక, మా స్ట్రాటజీ నిశ్శబ్ద నీలి విప్లవం. ఖచ్చితంగా వేర్లన్నీ కొరికేసినాం, అయిపోయింది. మీరు టచ్ చేయండి, చెట్టు కింద పడిపోతుంది. జనం మాతో ఉన్నారు, మాకు ఆశీర్వదిస్తున్నారు. అంటే ప్రతిపక్షాలను చూసుకుంటే మీకంటే చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాక్గ్రౌండ్, రాజకీయ అనుభవం. కరెక్ట్. మీరు చెప్పింది. ముగ్గురు అభ్యర్థులు మా దగ్గర ఉన్న 3 అభ్యర్థులు 4 జాతీయ పార్టీలో మాతో కలుపుకొని 3 అభ్యర్థులు ఎమ్మెల్యేల కొడుకులను ఫీల్డ్ చేసిండ్రు. 20-30 ఏళ్ల నుండి వాళ్ళ తండ్రులు ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఇంకేం సహాయం చేస్తారు అనేది మేము బలంగా సమాజాన్ని తీసుకెళ్ళాం. వాళ్ళు సిరిమంతులు, మీరు అన్నట్టు కోటాని కోట్లున్నాయి. ఇప్పుడు వాళ్ళు తెచ్చే ఊపు ఒకటి ఉంటది. అదేం ఊపు అండి? 1,00,000 రూపాయలు ఒక ఊర్లో పెడితే 1000 మంది వచ్చి రోడ్డు మీద నిల్చుంటున్నారు. ఇది తీసుకున్నోనికి తెలుసు వాడు ఇస్తేనే వచ్చినామని, ఇచ్చినోనికి తెలుసు నేను ఇస్తేనే వాళ్ళు వచ్చిరని. అయినా నటన చేసి వీళ్ళ దగ్గర నాన్చర్లు అంటారు, మా అన్నకు బ్రహ్మరథం పట్టిందంటారు. మీడియా మిత్రులందరూ ఇదంతా నిజమని రాసేసి లేచేసిరంటారు. ఏం లేదు, అదంతా మా జనం. ఆ ఓటంతా మాది. మా ఓటర్లందరినీ, మా అమ్మలక్కలందరినీ పనులన్నీ ఆపేపించి తీసుకుపోయి రోడ్ల మీద నిల్చొని అవమానిస్తున్నారు. అది మేము ఖచ్చితంగా గడప 84 గ్రామాలు 60 వార్డులు పూర్తిగా తిరిగినాను. గడిచినేళ్లలో కోరుట్లలో అభివృద్ధి గురించి ఏం చెప్తారు? మేము 99% చేశామని వాళ్ళు అంటున్నారు. నేను ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. మన ఇద్దరం అంటే కోరుట్లకు సంబంధం లేకుండా ఒక హ్యూమన్ డిస్ట్రిక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. కరోనా వచ్చింది అందరికి. ఇక్కడ నుండి ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చింది. సెకండ్ వేవ్ మీరు దృష్టిలో పెట్టుకోండి. కోవిడ్ సెకండ్ వేవ్ లో మనందరం చూసినాం. అన్ని ఈ రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఆక్సిజన్ కొరత. ఆక్సిజన్ లేక చేప పిల్లల కొట్టుకొని మన దగ్గర వ్యక్తులను ఎంతమందిని కోల్పోయినాం. ఈ ప్రభుత్వాలు, ఒక దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకునే నీతి ఏంటిది? ఆక్సిజన్ ప్లాంట్ ఉంది అడగండి. మీరు వాళ్ళ రోజంతా తిరుగుతారు మెట్పల్లి కొరట్లలో, ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ లేదు. జనాలకు వీళ్ళు ఇచ్చే మర్యాద ఏంటిది? అభివృద్ధి వదిలేండి. రోడ్లు ఒక చిన్న గుంట ఉంటే కామన్ నడుస్తా ఉంటాయి. ఎవరు ఎమ్మెల్యే అయినా వర్షానికి కొట్టుకపోయే రోడ్లు అవన్నీ వాళ్ళు మేము అవన్నీ అడగము. మాకు మర్యాద కావాలి. మా రోడ్ల మీద నడిచే ఎమ్మెల్యే రావాలి. మా ఇండ్లలో కూర్చునే ఎమ్మెల్యే రావాలి. కులమత భేదం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరం ఒకటే అనేటటువంటి ఎమ్మెల్యే కావాలి. ఆక్సిజన్ సిలిండర్లు చెప్పిన పీపీ కిట్లు చైనా నుండి లాస్ట్ మినిట్ లో మనం ఎరుకున్నాం. అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామా? చదువుకున్న విద్యార్థులు. అందుకే అంటాం, చదువుకుని సోయి ఉన్న వాళ్ళని అసెంబ్లీకి పంపితే ఇట్లాంటి వ్యవస్థ ఉంటది. శ్రీమంతులను పంపితే వాళ్ళ పిల్లలకో బండి, వాళ్ళ నౌకర్లకో బండి. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ 10-15 లక్షలు ఉంటదమ్మా. ఢిల్లీలో వాళ్ళు పెట్టుకున్నారు, చాలా ఏరియాలో పెట్టుకున్నారు. కొన్ని ఏరియాలో మహారాష్ట్రలో ఊరుకోటి పెట్టించడం నిన్న నేను. మరి ఇక్కడ ఏమైంది?
ఇప్పుడు బీఎస్పీకి కోరుట్లకి సంబంధించి అనుకున్నంత క్యాడర్ తయారు చేయగలిగారా మీరు మీ నాయకత్వంలో? కాంచీరామ్ గారు 10 ఏళ్ళు సైకిల్ దొక్కిందమ్మ. కాంచీరామ్ గారు 10 ఏళ్ళు సైకిల్ దొక్కితే 11వ ఏట మాయావతి గారు ముఖ్యమంత్రి అయింది. ఓకే, నేను చెప్పేది ఏంటంటే క్యాడర్ పార్టీకి సంబంధం ఉండేది. ఇప్పుడు ఏ పార్టీ క్యాడర్ అయినా మీరు అడగండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వాళ్ళు రారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళు ఈ చెడు పదార్థాలు ఇచ్చి గొడవ పెట్టండి వాళ్ళు రారు. మా క్యాడర్ పప్పు భోజనం తిని వస్తారు, ఎవరి బండ్లో వాళ్ళు పెట్రోల్ కొట్టించుకొని వస్తుండ్రు. అంటే మేమందరము ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు దినవారీ కూలీలు గాని రైతులు గాని రోజు గడవకపోతే ఇల్లు గడవదు అనే వ్యక్తులు. మేము వారెవరిని ఇబ్బంది పెట్టాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. మీరు ఏ పార్టీకి వెళ్ళండి, వాని కండు ఇటు పోతుంది, వాని టోపు ఇటు పోతుంది, అంతా డబ్బులు మాట్లాడుకొచ్చుకున్న వాళ్ళే. ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరన్నా తట్టి లేపి అడగండి కాంచీరామ్ గారు ఎవరని, వాళ్ళు మీకు ఈ రోజంతా చెప్తారు. కాంచీరామ్ గారి గురించి, మాయావతి గారి గురించి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి 2 వారమంతా చెప్తారు వాళ్ళు. మా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ ఇంద్రనగర్ లో కమతం మాదిరి అని ఉంది ఒక అమ్మాయి, దళిత బిడ్డ. అక్కడ వాళ్ళ షాప్ ఉంటుంది వాళ్ళ నాన్నది డిపో దగ్గర. ఆమెని లండన్ లో PhD చదివిస్తున్నాడు. ఓకే, అంటే అభిమానము ఎట్లా వస్తుందో మీరు చూడండి. ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చదువుకున్నాడండి? ఎవరిని చదివించాడు? మన బిడ్డల్ని మనం చదివించుకోవడమే కష్టం. అట్లాంటిది ఒక దళిత బిడ్డ PhD చదవాలంటే, అంటే మన అవర్ టార్గెట్ ఈజ్ ఈ చిన్న చిన్న డిగ్రీలు పీజీలు అంటే తక్కువ అనట్లేదు, బట్ ఈ స్థాయి మనం పెంచగలగాలి. ఈ స్థాయి మనం పెంచి, నేను చెప్పినా కదా 100 స్కాలర్లు రోడ్ల మీద నడిచినాడు, ఈ సమాజం సమసమాజం అవుతుంది. ఆ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా. మేము ఒక్కరున్నా నడుస్తాం. కాంచీరామ్ గారు చెప్పినట్టు, కాంచీరామ్ గారు ఫస్ట్ సైకిల్ దొక్కినప్పుడు 5 ఉన్నారు, తర్వాత 500 మంది అయ్యారు, తర్వాత 1,00,000 మందితో సభ పెట్టినారు. చైతన్యం ఒక రోజు రాదు. కానీ మేము గెలవడానికి మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. 2,40,000 ఓటు ఉంది ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు 4-way కంటెస్ట్ అయింది. ఈ 4-way కంటెస్ట్ లో పోలైనది ఒక 80% అనుకుందాం. 1,80,000 కనుక పోలై ఉంటే 45,000 ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. లేని వాళ్ళం మేము 99% ఉన్నాం. 45,000 రావా? చెప్పండి మీరు. మేము జనాన్ని తేలేము. ఎందుకంటే ఉదాహరణకు నేను గౌండ్ల బిడ్డని, మా గౌడ సంఘ కులస్తులు అందరూ చెట్లు ఎక్కుతారు. మీకు తెలుసు, పొద్దున 6 లేచి పని మీద వెళ్తారు, మధ్యాహ్నం తిని రెస్ట్ తీసుకుంటారు, మళ్ళా సాయంత్రం పోయి సాయంత్రం గీయాల్సిన పరిస్థితి ఉంటుంది గీత కార్మికులది. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉన్న వాళ్ళని సరిపోతారు. నేను స్వామి వివేకానంద భక్తుల్ని. వివేకానంద గారు చెప్పారు 11 మందితో ప్రపంచం గెలవచ్చు అన్నారు. అంతే చేస్తాం మేము. ఓకే, నెక్స్ట్ కోర్టులో ఎగరబోయేది ఏ జెండా? మీరు బీఎస్పీ అభ్యర్థిని ఏ జెండా ఎగరబోతుందంటే మేము బీఎస్పీ జెండా అని అంటాం. ప్రజల్ని అడగండి, ప్రజలు మీకు ఏ పేరు చెప్పినా మీరు December 4th నేను కంపల్సరీ మీకు టచ్ లో ఉంటా. December 4th 3rd కూడా అనట్లేదు, December 4th నాడు మీరు మమ్మల్ని అభినందించడానికి ఫోన్ చేస్తారు. బీఎస్పీ జెండా ఎగరబోతుంది, నీలి కోరుట్లా కాబోతుంది.